ఇలా 6 గ్యారెంటీలు ఎక్కడన్నా మీ జిల్లాలో అమలు చేసిర్రా? మీ జిల్లాలో అందరికీ రుణమాఫీ జరిగిందా? నేనేం చేసింది ప్రభుత్వం? రుణమాఫీ చేయకుండా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఏమిచ్చింది? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంక్ అధికారులు లెక్కలు ఏమిచ్చారు? 64 లక్షల మంది రుణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు. బ్యాంకు లెక్క కుల్ల 64 లక్షలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? 47,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ బర్త్డే ఎవరికి చేస్తామన్నారు. లాస్ట్ కు శాసనసభలో 31,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పన్నారు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఏమైంది? ఇవాళ సర్వే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. ఏం సర్వే చేస్తుందంటే ఎంతమందికి రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిందో సర్వే చేస్తారట. సర్వే దేనికన్నా ఎట్లా సర్వే బయటపడుతుంది? ఇచ్చింది రుణాలు బ్యాంకే, రైతులు కట్టేది బ్యాంకులనే. బ్యాంకు వాళ్ళు మిలిచి లెక్క పెడితే బ్యాంకు వాళ్ళు చెప్తారు ఇంతమందికి రుణమాఫీ ఇచ్చారని లెక్క చెప్తారు, బ్యాంకు వాళ్ళు చెప్తారు. దీనికి మన సర్వే పేరుతో మళ్ళీ కాలయాపన చేస్తారు, డైవర్ట్ చేస్తారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. సరే బంగారం చేసుకుంటే గుల్సన్ అవే కనబడుతున్నాయి 700 లోపల. తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు. అదేమైంది? రైతులకు రుణమాఫీ అన్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. కౌలు వృత్తుల రైతులను కలిపి 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారు. అటేపోయింది. ఇలా ఎస్సీ బీసీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు, అవి అటేపోయినాయి. యువకులకు నోటిఫై 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల కల్పిస్తున్నారు. 30,000 మందికి ఆల్రెడీ ఇచ్చిందట, ఇంకా 30,000 మందికి ఇస్తారట. కానీ నోటిఫికేషన్ మాత్రం 12,000 ఇస్తారట. అదేపోయింది. కాబట్టి ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుస్తుంది. మీరు చూడండి, పోయినసారి ఉద్యోగుల నోటిఫికేషన్ కు నిరుద్యోగ యువత రోడ్డుకి ఎక్కితే టక్కన డైవర్ట్ చేసారు దాన్ని. కేసీఆర్ అట్నే చేస్తుండే, కేసీఆర్ జిమ్మికులు బాగా చేస్తుండే, కుంపల ముంచే జిమ్మికులన్నీ కేసీఆర్ చేస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హైడ్రా అంటే పెద్దలను కొట్టి పెద్దలను న్యాయం చేసి పేదలను కొట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను, ఇతర పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు.